ఒకరోజు ఒక మహిళా జర్నలిస్ట్ పక్షులను ఫోటోలు తీయడం కోసం ఒక బోటులో బ్రహ్మపుత్ర నదిలో వెళుతూ ఉండగా మాజులీ ద్వీపాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎలాంటి మొక్కలు మొలవని ఈ ప్రాంతంలో అడవిని చూసి ఆమెకు నోట మాట రాలేదట. ఈమె వ్రాసిన కథనం ద్వారానే జాదవ్ పయేంగ్ అనే వ్యక్తి అడవిని సృష్టించాడని ప్రపంచానికంతా తెలిసింది. ఇతను అస్సాంకి చెందిన వ్యక్తి. 2007వ సంవత్సరం వరకు ఇతను ఒక అరణ్యాన్నే సృష్టించాడని ఎవ్వరికీ తెలియదు. 1979వ సంవత్సరంలో బ్రహ్మపుత్ర నదికి వరదలు వచ్చి అనేక ప్రాణులు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. ఆ వరదలు తగ్గిన తర్వాత నది మధ్యలో ఉన్న ఇసుక దిబ్బలు వేడెక్కి ఆ ప్రాణులన్నీ చనిపోయాయి. అది చూసి జాదవ్ చలించిపోయారు. అప్పుడు జాదవ్ వయసు 16 సంవత్సరములు. అతను అటవీ శాఖ అధికారులతో ఇక్కడ అడవి పెంచితే ఈ జంతువులన్నీ ఇలా చనిపోవు కదా అంటూ చెప్పాడు. అటవీ శాఖ అధికారులు ఈ ఇసుక నేలలో ఏ మొక్కలు పెరగవు, నీవు కావాలనుకుంటే వెదురు మొక్కలను పెంచి చూడు అంటూ ఆ పనిని అతనికే అప్పగించారు. తన 16వ ఏట నుంచి మొక్కలను నాటడం మొదలుపెట్టిన జాదవ్ ఈనాటికి మొక్కలను నాటుతూనే ఉన్నాడు, పెంచుతూనే ఉన్నాడు. ఇప్పటి వరకు 1360 ఎకరాల్లో చెట్లను పెంచాడట. ఇప్పుడు అక్కడ ఏనుగులు, పులులు, ఎన్నో రకాల పక్షులు ఎంతో హాయిగా నివాసం చేస్తున్నాయి. అక్కడ నివసిస్తున్న జంతువులను కానీ అక్కడ పెరుగుతున్న చెట్లను కానీ ఎవ్వరూ ఏమీ చేయడానికి వీలు లేదు. అలా కంటికి రెప్పలా వాటిని కాపాడుకుంటూ వస్తున్నాడు జాదవ్. అతను చేసిన సేవలకు ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఘనంగా సత్కారం పొందాడు. 2015వ సంవత్సరంలో అత్యున్నత 4వ పురస్కారమైన పద్మశ్రీ కూడా అతనిని వరించింది. అస్సాం వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పట్టా కూడా ఆయన పొందారు. ఇలా అరణ్యాన్ని సృష్టించిన అతను ఎంతో ధన్యజీవి. ఎన్నో ప్రాణులు అక్కడ బ్రతుకుతున్నాయి హాయిగా. ఎన్నో మొక్కలు, ఎన్నో వృక్షాలు అక్కడ పెరుగుతూ ప్రపంచానికి మంచి ఆక్సిజన్ అందిస్తూ ఉంది. అతని జీవితం ధన్యము. అతను ఎందరికో ఆదర్శప్రాయుడు. అటువంటి అద్భుతమైన వ్యక్తికి శతకోటి నమస్కారాలు.